నమస్కారం ప్రజలారా. నేను మా అన్న 170 స్థానాలు గెలిచాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేనైతే కసిగా పనిచేస్తున్నానని మీకు అందరికీ తెలుసు. నా గొంతు ఒకరో బాగలేనప్పటికీ కూడా మా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటే నేను ఆడ ఖచ్చితంగా ఉంటానని కూడా తెలుసు మీకు. ఆర్కే రోజా ఈమె గతంలో ఏం మాట్లాడింది, మా అన్న కూడా ఏం మాట్లాడినాడు, ఆ 2 వీడియోలు ఇప్పుడు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమిలో వాళ్ళు తిప్పుతారు. ఎట్టపోయినా ఈ హామీలు దేనికైతే మీరు చెప్పినది అమలు చేసుకోలేకడారని. సరే, ఏమేమి చెప్పింది ఆయనే చెప్పినాడు. ఇని ఆ తర్వాత వీడియో చిన్న విశ్లేషణ చేద్దాము, దయచేసి గమనించండి. నాకు ఒక రోజు బాగా లేదు, అందుకోసం అని చెప్పి కొద్దిగా వాయిస్ ఇట్టా ఉంటుంది, వేరే రకంగా ఏం ఆలోచన చేయద్దు. నాయన చెప్పమ్మా, రోజమ్మా చెప్పు. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు కానీ ఆడవాళ్ల రక్షణ గురించి, వారి ఆర్థిక పరిస్థితి గురించి, వారి పసుపు కుంకుమల గురించి ఆయన ఆలోచించడం లేదు. ఆయన మొదటి 5 సంతకాల్లో మొదటి సంతకం అంటే ఒక సంతకమైన ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గాని, కొత్త షాపులకి లైసెన్స్ ఇవ్వనని చెప్పి ఈ రోజు ఆ సంతకాన్ని నిర్వీర్యం చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కొత్త షాపులకి లైసెన్స్ ఇచ్చి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, చేయడానికి పని లేదు, కానీ తాగడానికి తాగినంత మందు. గతంలో మీరు చూస్తే మీరు అనే పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఈ రోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి ఇప్పుడు మా ఆర్కే రోజా ఇప్పుడు ఈ వీడియో ఏమి చిన్నగా తిప్పుతారా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయినా ఈ మద్యపాన నిషేధాలు మనం వచ్చిన తర్వాత 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మద్యపానం పూర్తిగా నిషేధం చేసి ఓన్లీ 5 స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పినటువంటి మా నాన్న ఎక్కడ పోయినాయమ్మా? దేనికి అడగలేదు నువ్వు? ఏమన్నా నగిరిలో నువ్వు మద్యపాన నిషేధం ఏమన్నా చేసినావా? నీకు ఎన్ని బార్ షాపులు ఉన్నాయి? మనకు లేవా నగిరిలో బారు? దీనికి ఏం చెప్తావు ఇప్పుడు? సరే, ఇను అన్నగడ ఏం మాట్లాడినాడు అది కూడా ఏనండి ప్రజలారా. ఏదైనా గ్రామంలో తాగడానికి మంచినీళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనం వచ్చినాక మనం ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టినాము జగనన్నా అని మింగుతారన్నా. నువ్వేవో 2019లో నువ్వు ఎన్నికల్లో నీ ప్రకారం నువ్వు హామీలు ఇచ్చితివి, ఊరూరా తిరిగి చేతులు ఉంపి చెప్తివి, మైకులు తట్టి చెప్తివి నేను మద్యపాన నిషేధం చేస్తానని. ఏడ చేసినావు? ఏ ఊర్లో చేసావు? పులివెందుల్లో చేసావా? లేదంటే ఆర్కే రోజా నగిరిలో ఏమన్నా చేసిందా? చెల్లూరుపేట ఆమె రజనీ ఒక ఆమె ఏమన్నా చెల్లూరుపేటలో మద్యపాన నిషేధం చేయలేదని చెప్పి ఏమన్నా గుంటూరుకు సీటు మార్చావా? దేనికి మార్చావు? ఏమిటిది అవులే చెప్పు. నువ్వు మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏడా లేదు, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి బెల్ట్ షాపులు. మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు కదా. సచివాలయంలో డంపింగ్ చేశారనా? సచివాలయంలో డంపింగ్ చేశారు నెల్లూరు జిల్లాలో. దానికి ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పు. రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా? చెప్పు. అవన్నీ వద్దులే. నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా? ఇంకెన్ని రోజులు ఉన్నది? ఎందుకు ఈ అవలే మాటలు? కాదు, ఎందుకు అవలే మాటలు అంట? ఓడెవడో రాయించాడు మన బతుక్కి, అది కూడా చూసి చదవాలా? మనకు అంత దమాకులోంచి వచ్చింది కాదు. ఎందుకు ఈ మాటలు? ఈ అవలే అంతా ఏంది పరిస్థితి? ఏమైంది? ఎత్తిపోసుకోవాలి మేము. నువ్వేమో 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నేనేమో గొంతు పోయి అరిచేస్తా ఉంటే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి అవన్నీ ఓళ్ళు గతంలో అన్ని బయటికి తీసి వాటిని ఆమె కట్టి చెక్కి లేపుతారు, పీర్లు ఎగిరిస్తారు. దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పు. ఇంకా మద్యం షాపులు ఇంత విచ్చలవిడిగా పొద్దున లేస్తానే అబ్బా సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నీకు తెలియదులే. మద్యం షాపులు మాత్రం కరెక్ట్ గా 6 గంటలకే. ఇప్పుడు మన పార్టీ వచ్చినాక 24 గంటలు దొరుకుతుంది. మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు, మనోళ్ళే బెల్ట్ షాపులు అమ్ముతారు. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఏడా చస్తావు ఇప్పుడు? నువ్వు చెప్పు. ఏందో తెలుస్తా ఉన్నారు. ఈ రకంగా మనుషులను తాగిపిస్తూ పోతూ నిజంగా ఎవరైనా ఆడవాళ్ళు ఆ ఏరియాలలో బతకగలుగుతారా? అబ్బా తాగి తూలి
పొద్దున 6 గంటల నుంచి తెల్లవారుజామున 2-3 దాకా నువ్వు మద్యం షాపులు నడుపుతా ఉండి ఎలా అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతా ఆ లెక్కలే ఆ మద్యపాన నిషేధం ఎవడైతే మద్యపాన నిషేధం అని మనం గతంలో చెప్పినాం కదా, మన మేనిఫెస్టోలో చెప్పినాం కదా, ఆ మందు బాబుల మీదనే కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి లెక్క తెచ్చిన మొగోడు ఎవడంటే నువ్వేనా జగనన్న? అది అందరికీ తెలుసు. తాగుబోతుల మీద వాళ్ళ కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు నువ్వు తెచ్చినావా లేదా? అది చెప్పు రాష్ట్ర ప్రజానికానికి. ఏ రోజైనా సరే మనం తెచ్చిన అప్పుల గురించి ఏ రోజైనా మాట్లాడినావా చెప్పు. ఇంతే తాగారా, రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగి ఆలోచనలు చేస్తా ఉంటే అసలు వ్యవస్థ బాగుపడుతుందా? అంతేలే, విడిగా తాగిస్తా ఉన్నారు. నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలేదు. ఇది బాగా డబ్బులు ఉన్నాడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు, ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఏడాదిదాకా ఎందూరం వచ్చింది మద్యపాన నిషేధము? ఎందూరం వచ్చింది జగనన్న? 2024వ సంవత్సరంలో నేను ఓట్లు అడిగే సమయానికి 5 స్టార్ హోటల్కే మద్యాన్ని పరిమితం చేస్తానని చెప్పి గతంలో మనం చెప్పినాం హామీ. ఎంతవరకు నెరవేర్చినాము? ప్రజానికానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాము? ఇప్పుడు ఎన్ని బయటికి తీసి వాళ్ళు తిప్పుతా ఉన్నారనా అని చెప్పి తెలియజేసుకుంటూ, సరే మేము ఎన్ని హామీలు ఇచ్చినా 730 హామీలు ఇచ్చినాము. ఆ 730 హామీల్లో కూడా కొన్ని మాత్రమే అంటే 2-3 నెరవేర్చినాం. ఈసారి 2024లో 175 స్థానాలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు ఒక 5-10 నెరవేరుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మైనా సరే పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రాన్ని మా జగనన్న అభివృద్ధి చేస్తాడో నమ్మండి అని తెలియజేసుకుంటూ అన్నను గెలిపించండి అని చెప్పి వేడుకుంటూ నమస్కారం.